మ్యాడాక్ సంస్థ అంటేనే దెయ్యాల సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. శ్రీ 2, బేడియా, ముంజా లాంటి సినిమాల తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమా థామా. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక ఈ మూవీ కథ ఏంటంటే, అలోక్ గోయల్ అలియాస్ ఆయుష్మాన్ ఖురానా ఓ జర్నలిస్ట్ అడవిలోకి అడ్వెంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు. అదే సమయంలో ఆయనపైకి ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడే అతన్ని కాపాడడానికి వస్తుంది తడక అలియాస్ రష్మిక మందన. అయితే ఈమె సాధారణ మనిషి కాదు, బేతాళ జాతికి చెందింది. వాళ్ళ నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. కానీ వాళ్ళ పూర్వీకుడు తామా అంటే నాయకుడు అయిన యాక్షసన్ అలియాస్ నవాజుద్దీన్ సిద్దికి ఓసారి నియమాలకు విరుద్ధంగా మనుషుల రక్తం తాగుతాడు. దాంతో అతన్ని 100 ఏళ్ల పాటు ఓ గుహలో బంధిస్తారు. తనలా మళ్ళీ ఎవరైనా బేతాళుడి నియమం తప్పినప్పుడే యాక్షసన్కు విడుదల. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడక. ఆ తర్వాత ఏమైంది, మధ్యలో బేడియా అలియాస్ వరుణ్ ధావన్ ఎందుకు వచ్చాడనేదే అసలు కథ. ఒక యూనివర్స్ క్రియేట్ అయ్యాక అందులో కథలు రాసుకోవడం కాస్త ఈజీనే. అక్కడక్కడ చమక్కులు ఉన్నా కూడా సినిమా పాస్ అయిపోతాం. బాలీవుడ్లో మ్యాడాక్ సంస్థ చేస్తున్నది కూడా ఇదే. కొన్నేళ్లుగా వాళ్ళు సింపుల్గా ఓ ప్రపంచాన్ని సృష్టించి అందులోనే మాయ చేస్తున్నారు. ఒక యూనివర్స్లో ఒకదానితో ఒకటి లింక్ పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నారు. బేడియా, శ్రీ, ముంజా, శ్రీ 2 లాంటి సినిమాల తర్వాత థామాలో కూడా వాటినే లింక్ చేస్తూ స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్ ఆదిత్య సర్పోత్కర్. ఇందులోనూ అక్కడక్కడ చమక్కులున్నాయి. అయితే గత సినిమాల స్థాయిలో ఇందులో హైలైట్స్ లేవు, కానీ పర్లేదు, టైం అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇక ఫస్ట్ 10 నిమిషాల్లోనే కథ మొదలైపోతుంది. రష్మిక మందన, ఆయుష్మాన్ మధ్య సీన్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఇంటర్వెల్ సీన్ జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్లోనే అస్సలు కథ ఉంటుంది. బేతాళుడి కాన్సెప్ట్ గురించి బాగానే వివరించారు. హారర్ థ్రిల్లర్ అంటారు, కానీ భయపెట్టే అంశాలు అయితే అంతగా లేవు. శ్రీ, ముంజా లాంటి సినిమాల్లో హర్రర్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇందులో ఆ స్థాయి భయం వర్కౌట్ కాలేదు. బేడియా, శ్రీ 2లతో లింక్ పెట్టిన సీన్స్ అయితే బాగున్నాయి. చివర్లో నెక్స్ట్ పార్ట్కు లీడ్ కూడా ఇచ్చేస్తారు డైరెక్టర్. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా బాగా నటించాడు. కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగుంది. రష్మిక మందన గ్లామర్ షోతో పాటు బాగా నటించింది కూడా. సినిమాలో చాలా వరకు సీన్స్ అన్నీ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. చాలా పెద్ద క్యారెక్టర్ పడింది రష్మికకు. నవాజుద్దీన్ ఉన్నది కాసేపే, కానీ బాగా చేశాడు. పరేష్ రావల్ కూడా తన కామెడీతో అలరించాడు. ఇక సెకండ్ హాఫ్లో పరేష్ చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. సత్యరాజ్ కనిపించింది 2 సీన్లలో కానీ భలే కుదిరాయి. వరుణ్ ధావన్ కూడా ఉన్న ఒక్క సీన్లో అల్లాడించాడు. మిగిలిన వాళ్ళు జస్ట్ ఓకే. సచిన్ జిగర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఎడిటింగ్ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగా వీక్. అక్కడక్కడ కొన్ని సీన్స్ లెంత్ అయ్యాయి కూడా. సెకండ్ హాఫ్ పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే టాప్ నాచ్లో ఉంది. నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మ్యాడాక్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. దర్శకుడు ఆదిత్య సర్పోత్కర్ కథను ముందు బాగా లింక్ చేసినా ఆ తర్వాత వదిలిపెట్టినట్టు అనిపించింది. ఇక ఓవరాల్గా థామా గురించి చెప్పాలంటే యూనివర్స్లో కాస్త వీక్, అంచనాలు లేకుండా చూస్తే ఓకే.